హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో నీట్ యూజీ 2024 అడ్మిషన్స్ కోసం కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి లోకల్ రూల్స్ అనేవి సరిగా లేవు అండ్ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ఛానల్లో వీడియోస్ చేశాము. నేను 2 వీడియోస్ చేశాను వరుసగా. ఒకటి కేఎన్ఆర్హెచ్ఎస్కి వెళ్ళక ముందుకు ఇలా ఉండొచ్చు అని ఒక వీడియో చేశాను. ఇంకొక వీడియో కేఎన్ఆర్హెచ్ఎస్ వెళ్ళిన తర్వాత అంటే హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఒక వీడియో చేశాను. 2 సిమిలర్గానే ఉంటాయి, కానీ డిఫరెన్స్ మీరు గమనించండి. మళ్ళీ నేను ఆ టాపిక్ మాట్లాడాలనుకోవట్లేదు, కానీ నా తరపున ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఈ ఇష్యూలో మాత్రం. ఎందుకంటే అవి క్లారిటీ లేదు, క్లారిటీ అనేవి మిస్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ ఈ టాపిక్ మీద నేను చేయను, ఎందుకంటే వ్యూస్ కోసం చేస్తున్నాను. చాలామంది బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టట్లేదు కదా, 1-2 కామెంట్స్ పెడతా ఉన్నారు. నిజానికి నేను వ్యూస్ కోసం ఏం చేయట్లేదు. అంటే ఎవరైనా తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ ఉన్నారో తిప్పి కొడితే 3,000 నుంచి 5,000 వరకు అసలు మంత్లీ శాలరీ కూడా రాదు యూట్యూబ్ నుంచి. ఈ వీడియోస్ వల్ల లక్షలలో వ్యూస్ పోయినా కూడా ఎడ్యుకేషన్ ఛానల్స్కి రెవెన్యూ అనేది రాదు. ఫస్ట్ మీరు అది గమనించండి. వ్యూస్ కోసం అయితే కాదు, సో ఇన్ఫర్మేషన్ చెప్పాలని మాత్రమే చెప్తా ఉన్నాను. సో నిజానికి మెంటర్షిప్ నుంచి వస్తాయి కావచ్చు, కానీ ఇక్కడ యూట్యూబ్ నుంచి మాత్రం వ్యూస్ వల్ల అయితే ఖచ్చితంగా రావు. ఈ వీడియో ఎందుకోసం అంటే చాలామంది తెలంగాణ లోకల్ అయిన క్యాండిడేట్స్ అండ్ అప్లికేషన్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అసలు ఎవరు అప్లికేషన్ చేయాలి, ఎవరు అప్లికేషన్ చేయకూడదు, అసలు తెలంగాణ వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలా, సో లాంగ్ టర్మ్ చేసాం మేము పెట్టాలా, అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం, అసలు రూల్స్లో ఏముంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అప్లికేషన్లో, ఇది మెయిన్ ఇష్యూ. ఈ వీడియో నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నారు. జనరల్గా స్టూడెంట్స్ నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. సో వీళ్ళందరిది ఇదే క్వశ్చన్, సార్ నేను తెలంగాణ లోకల్ నేను రెసిడెంట్ పెట్టాలా, సార్ నేను తెలంగాణ లోకల్ దాని తర్వాత నేను లాంగ్ టర్మ్ చేశాను నేను పెట్టాలా. సో వీళ్ళందరికీ నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటుందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీ మేరకు ఎలా ఇస్తున్నామో మీరు వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఏదైనా డిస్కస్ చేయాలంటే జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు హెల్త్ మినిస్టర్ గారు పాత ట్విట్టర్ ప్రజెంట్ ఎక్స్ అనుకోండి, అందులో ఒక ట్వీట్ అంటే కౌంటర్ ఇచ్చారా లేకపోతే రిప్లై ఇచ్చారా అని మనం చెప్పలేం, కానీ సో అందులో చెప్తూ ఏం చెప్పారంటే 9th, 10th, 11th, 12th ఈ 4 years తెలంగాణలో చదివితోనే లోకల్ ఇస్తాము, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ అని చెప్పాడు. ఈ పాయింట్ మనకు ఇచ్చిన నోటిఫికేషన్ జియో నెంబర్ 33 ఏదైతే ఉందో దాంట్లో క్లారిటీ ఉంది, అందరికీ అర్థమవుతుంది. ఈ పాయింట్ చిన్నగా చదువుకుని 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకు అర్థమవుతుంది. 9th, 10th, 11th, 12th చదివితే తెలంగాణ లోకల్ ఇస్తున్నాం అనేది ఇచ్చిండు, ఇది పర్ఫెక్ట్ ఓకే. కానీ దాని తర్వాత 2 పాయింట్లు ఇచ్చారు రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి. అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి, అసలు ఈ 4 years చదివినా ఓకేనా, చదవకపోయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే లోకల్ ఇస్తారా, లేదంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలనా, లేకపోతే 9th, 10th ఒకవేళ చదవకపోయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనా, ఏంటి తెలంగాణ వాళ్ళు ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ చేస్తే వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా, అసలు ఎవరికి లోకల్ ఇస్తారు, ఎవరికి నాన్ లోకల్ ఇస్తారు, అసలు నాన్ లోకల్ అనేది కంప్లీట్గా లేదు. కాకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్కరికి లోకల్ ఇస్తారా అనేది క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇష్యూ అవ్వడానికి గల కారణం ఏంటంటే క్లారిటీ అనేది లేకపోవడం. క్లారిటీ ఎందుకు లేదంటే పాయింట్ 1 ఓకే, 9th, 10th, 11th, 12th అనేది లోకల్ ఇస్తున్నారంటే సరే స్టేట్ రూల్స్ ఫ్రేమ్ చేశారు, ఇది ఓకే అని అనుకోవచ్చు, మొత్తం చెప్పట్లేదు, ఇది ఓకే. కానీ దీని తర్వాత పాయింట్స్ ఏవైతున్నాయో అవి మాత్రం క్లారిటీగా లేవు. ఒకటి, చదవకపోయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే లోకల్ అనేది, లేదంటే ఇంటర్మీడియట్ ఇక్కడ చదివి ఉండి 9th, 10th అనేది చదవకపోయినా వాటికి రెసిడెన్స్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోగలిగితే లోకల్ అవుతారు అనేది. ఈ 2 పాయింట్లు ఏవైతున్నాయో ఇవి ఎవరికి అర్థం అవ్వట్లేదు, నాకే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరికి కూడా ఈ పాయింట్స్ అర్థం అవ్వట్లేదు. సో ఈ టాపిక్ అనేది మనం పక్కన పెడదాం. సో వీలైతే గవర్నమెంట్కి చెప్పడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే నేను నా తరఫున ట్రై చేస్తాను. ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్లో ఎవరికి డాక్యుమెంట్ అవసరం అనేది చెప్పడానికి ట్రై చేస్తాం. ప్రజెంట్ ఉన్న జీవో ప్రకారం ఎవరైతే స్టూడెంట్స్ ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ 1 to 12th వరకు తెలంగాణలో చదువుతారో వీళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఓకేనా. డైరెక్ట్ 1 to 12 చదివామండి, మాకు ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటే అసలు మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. 1 to 12th మీరు ఇక్కడ చదివితే 9th, 10th, 11th, 12th తెలంగాణ కాబట్టి ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఎనేబుల్ అయినా కూడా మీరు అక్కడ ఏ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయకండి, మీకు అవసరమే లేదు. సార్ నేను 1 to 12th వరకు తెలంగాణలో చదువుకున్నాను, నేను దాని తర్వాత 1 year, 2 year, 3 years రాజస్థాన్లో, మహారాష్ట్రలో, కేరళలోనో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో లాంగ్ టర్మ్ చేశాను, నేను ఏమైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలనా లేకపోతే పోనీ గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలనా, ఎలాంటిది పెట్టకండి, అసలు వదిలేసేయండి, బ్లాంక్గా దాన్ని వదిలేసేయండి. సెకండ్ కేస్, సో 1 to 8 ఎక్కడైనా చదవండి,
1 to 8 వరకు ఎక్కడన్నా చదివారు, ఎక్కడో చదివారు, ఫస్ట్ సెకండ్ క్లాస్ ఎక్కడో చదివారు, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివారు, 6th 7th ఎక్కడో చదివారు, ఎక్కడన్నా చదవండి. 9th 10th 11th 12th తెలంగాణలో కనుక మీరు చదివితే గుర్తుపెట్టుకోండి, 9th 10th 11th 12th కనుక మీరు తెలంగాణలో చదివితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మేము ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ మాకు కనిపిస్తుంది ఆప్షన్ అంటే అది మీకు ఆల్మోస్ట్ రెడ్ కలర్ స్టార్ మార్క్ కనిపించకపోవచ్చు. ఒకవేళ కనిపించినా వదిలేసేయండి. తెలంగాణలో ఎవరైతే 9th 10th 11th 12th కంప్లీట్ చేస్తారో మీరు దాని తర్వాత లాంగ్ టర్మ్ ఎక్కడైనా చేయండి, దేశంలో చేయండి, దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో చేయండి, పక్క దేశంలోకి వెళ్ళి కూడా చేయండి. కానీ 9th 10th 11th 12th కనుక మీరు తెలంగాణలో చదివితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్గా లోకల్ స్టేటస్ అనేది ఇచ్చేస్తారు. ఓకేనా? సో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఈ 2 కేటగిరీస్లలో 9th 10th 11th 12th తెలంగాణలో ఉంది అంటే ఇంకా మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్తో సంబంధం లేదు, మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది మీకు కనిపించినా కూడా అప్లోడ్ చేసేటప్పుడు అది కనిపించినా కూడా మీరు దాంట్లో ఏది అప్లోడ్ చేయకండి. కొంతమంది సార్ మా పేరెంట్స్ ఉంది, సార్ మేము ప్రీవియస్ ఇయర్ తీసుకున్నాం, సార్ మేము కొత్తది తెచ్చుకోవాలనుకున్నాం, ఇది అవసరమే లేదు. ఇక మీకు రెసిడెన్స్ అవసరం లేదు, ఇది మీకు పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇష్యూ ఎక్కడైతే వచ్చిందనుకో, అసలు ఎవరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే థర్డ్ కేస్ 9th 10th 11th 12th ఇక్కడ అసలు మీరు తెలంగాణలో చదువుకోలేదు. ఓకేనా? 1 to 8 చదివారు, 1 to 9 చదివారు, సో 1 to 7 చదివారు, సో ఏదో ఒకటి చదవచ్చు. కానీ 9th 10th 11th 12th మాత్రం మీరు తెలంగాణలో చదవలేదు అనుకోండి. మీరు గనక తెలంగాణలో ఒకవేళ మీరు అప్లికేషన్ చెయ్యాలి అంటే మీరు ఈ 4 yearsకి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆ రూల్స్ నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. నేనే కాదు ఇంకా ఏ మెంటర్ అయినా మీకు ఇంతకు మించి చెప్పలేరు. ఎందుకు చెప్పలేడు అంటే ఒకసారి మనకు వెరిఫికేషన్ అయిన తర్వాత, అంటే మీరు అప్లికేషన్ చేసి వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మేము మెంటర్స్గా సో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏమి ఇచ్చారు, నాన్ ఎలిజిబిలిటీలో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి క్లాసెస్ చదివారు, ఏమేమి క్లాసెస్ చదవలేదు, సో వీళ్ళు ఏ రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనేది స్టూడెంట్ నుంచి డేటా తీసుకొని నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కన్నా చెప్పడానికి ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నేను KNRHSకి వెళ్ళాను కదా, వాళ్ళు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, మా చేతిలో ఏం లేదు, గవర్నమెంట్ అడగండి అనే పాయింటే చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం 9th 10th 11th 12th మీరు ఇక్కడ చదవలేదు అనుకోండి, 1 to 7 చదివారా, దాని తర్వాత డిగ్రీ చేశారా, దాని తర్వాత లాంగ్ టర్మ్ చేశారా, సో ఏదైనా చేయండి. ఈ 9th 10th 11th 12th కనుక మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏదైతే అప్లోడ్ చేస్తారో మీరు 9th 10th 11th 12th కాలమ్స్ ఫిల్ చేసేటప్పుడు తెలంగాణ అండ్ అదర్ ఆప్షన్ ఉంటుంది. అదర్ ఆప్షన్ అని ఎప్పుడైతే కనిపిస్తుందో మీరు ఆటోమేటిక్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎనేబుల్ అవుతుంది. మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. సో ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకు లోకల్ ఇస్తామని చెప్తున్నారు, మరి ఇస్తారా లేదా తెలియదు. ఓకేనా? 9th 10th 11th 12th ఇక్కడ చదవని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. 4th పాయింట్, 11th and 12th మాత్రమే తెలంగాణలో చదివారు అనుకోండి, 11th 12th మాత్రమే తెలంగాణలో చదివారు, 1 to 10th వేరే స్టేట్లో చదివారు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చదివారు, మీరు కూడా తెలంగాణలో అప్లికేషన్ చేయాలంటే 9th 10thకి ఇక్కడేమో 9th 10th 11th 12th చదవలేదు, ఇక్కడేమో 11th 12th ఇంటర్మీడియట్ మాత్రమే తెలంగాణలో చదువుకున్నారు, 9th 10th ఇక్కడ చదవలేదు. ఈ 9th and 10thకి కానీ 1 to 10th కానీ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది MRO ఆఫీస్ నుంచి మాన్యువల్గా తీసుకోగలిగితే, అన్న మరి అది ఎట్లా తీసుకుంటామన్నా అంటే నేను కూడా అడిగాను ఎట్లా తీసుకోవాలని, ఆన్సర్ లేదు. ఎట్లా తీసుకుంటారు అనేది మీ ఇష్టం, ఎందుకంటే నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎవరి దగ్గర దీనికి ఆన్సర్ లేదు. సో ఈ రూల్ 9th 10th 11th 12th తెలంగాణలో చదవకపోయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం, 9th 10th 11th 12th 11th 12th తెలంగాణలో చదువుకొని 9th 10th చదవకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం. మీకు లోకల్ చేస్తారా నాన్ లోకల్ చేస్తారా అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదు. నెక్స్ట్, ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది తెలంగాణలో. నిజానికి ప్రాబ్లమే ఇది, ఖచ్చితంగా ప్రాబ్లమే. 1 to 10th తెలంగాణలో చదువుకున్నారు, పుట్టారు పెరిగారు, కంప్లీట్ ఇక్కడే ఉన్నారు, ప్రాపర్టీస్, పిల్లలు, తాతలు, తండ్రులు అందరు ఇక్కడే ఉన్నారు. కానీ వీళ్ళు కనుక 11th and 12th ఏపీలో కానీ అండ్ ఇంకెక్కడ ఏదైనా స్టేట్లో కానీ చదివితే వీళ్ళు కంప్లీట్గా తెలంగాణలో అంటే ఎలిజిబిలిటీ లేదు, ప్రస్తుతానికి ఎలిజిబిలిటీ లేకపోవడం కాదు, ఈ 11th 12th కూడా వీళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ఎలా ప్రొవైడ్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. నాకు కూడా డౌట్ ఉంది ఎలా ప్రొవైడ్ చేస్తారనేది, ఎందుకంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు చూపిస్తా. 1 to 10th నేను తెలంగాణలో చదువుకున్నాను, నేను 11th and 12th చదువుకోలేదు అంటే 11th and 12thకి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీరు లోకల్ అవుతారు.
నేను రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఎవరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, ఎవరికి కాకూడదు అని చెప్తున్నాను. ఓకేనా? 1 to 10 తెలంగాణలో చదువుకొని 11th 12th అనేది మీరు అదర్ స్టేట్లో చదువుకుంటే 11th 12thకి తెలంగాణలో రెసిడెన్సీ ప్రూఫ్ అనేది మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీరు తెలంగాణకి లోకల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఎవరికి కావాలంటే 11th అండ్ 12th 9th అండ్ 10th ఈ 4 సంవత్సరాల్లో ఏదేని ఒక్క ఇయర్ కూడా మీరు తెలంగాణలో చదవకపోతే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎట్లా తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? 9th 10th 11th 12th ఏదేని ఈ 4 yearsలో ఏదేని ఒక సంవత్సరం ఏదేని ఒక క్లాస్ అనేది మీరు తెలంగాణలో చదవకపోతే దానికి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు. ఏదైనా కానివ్వండి, అయితే 4 years అయితే 3 years అయితే 2 years అయితే 1 year. ఓకేనా? ఈ 4 సంవత్సరాలు 1 సంవత్సరం చదవలేదా తెలంగాణలో రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, 2 సంవత్సరాలు చదవలేదా రెసిడెన్స్ సర్టిఫికేట్, 3 సంవత్సరాలు చదవలేదా రెసిడెన్స్ సర్టిఫికేట్, 4 సంవత్సరాలు చదవలేదా రెసిడెన్స్ సర్టిఫికేట్. అవి అప్లోడ్ చేస్తేనే మీ డాక్యుమెంట్ అనేది మీ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. అసలు ఇవి అప్లోడ్ చేయకపోతే సార్ నేను ఏదో అప్లోడ్ అయింది అని అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు వీటిని ఏ క్రైటీరియా తీసుకుంటారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది KNRHSలో ఏం లేదు. సో వీళ్ళు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇంకొక మేజర్ ఇష్యూ, సార్ నేను 1 to 12th ఏపీ, మా పేరెంట్స్ అందరు ఏపీ, మొత్తం మాకందరు ఏపీనే, మేము అప్లికేషన్ చేయొచ్చా? నాట్ ఎలిజిబుల్. సార్ పోనీ నేను అప్లికేషన్ చేస్తా, ట్రై చేస్తా, చెయ్యి. 3000 వద్దు సార్, పర్లేదు ట్రై చేస్తా అంటే చేయండి. సార్ మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం అప్లోడ్ చేయాలి? స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ దగ్గర కూడా 9th 10th 11th 12thకి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. వాళ్ళు వెరిఫై చేస్తారు. 9th 10th 11th 12th తెలంగాణ కాదు, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లోకి ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇది 3000 రూపీస్. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సార్ మేము అదర్ స్టేట్లో పుట్టాము, అదర్ స్టేట్లో పెరిగాము, లేదంటే మేము ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా చదువుకున్నాము, మా పేరెంట్స్ అందరు ఇక్కడే, మాకు అసలు తెలంగాణలో ఎలాంటి లేవు, అయినప్పుడు మేము అప్లికేషన్ చేసుకోవచ్చా? ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ నాట్ ఎలిజిబుల్, కంప్లీట్గా నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇన్ తెలంగాణ అప్లికేషన్ అని క్లియర్గా బోల్డ్ లెటర్స్తోని అక్కడ నోటిఫికేషన్లో ఇచ్చేసిండు. అండ్ నాన్ లోకల్ స్టేటస్ ఏదైతే అది తీసేసిర్రు, లోకల్ స్టేటస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రేమ్ చేసిర్రు, అవి కూడా క్లారిటీగా అయితే లేవు. సో కాబట్టి ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవడం మీకు ఎవరెవరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు? 9th 10th 11th 12th తెలంగాణలో చదివితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. 9th 10th 11th 12th తెలంగాణలో ఏదైనా ఒక సంవత్సరం చదవకపోయినా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటని చూపిస్తాను చూడండి. సో ఎవరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరు 2024-25 తీసుకోవాలి. 2023 వరకు ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ పనిచేయదు. అది కూడా KNRHS పేరుతో ఉండాలి, అది తెలంగాణలో తీసుకున్నదై ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్న డాక్యుమెంట్ పేజ్ నెంబర్ 33 ఆఫ్ ప్రాస్పెక్ట్స్ 2023-2024 KNRHS ప్రాస్పెక్ట్స్లో MBBS BDS అడ్మిషన్లో పేజ్ నెంబర్ 33లో ఈ మాన్యువల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకేనా? అనెక్షర్ 3 ఏం చెప్తుంది? రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అప్లికేషన్. ఓకేనా? డాక్యుమెంట్ ఎలా ఫిల్ చేయాలని కూడా అడుగుతున్నారు. ఈ ఫిల్ చేయడంలో సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి. ఓకేనా? ఇది స్టూడెంట్ కోసం మాత్రమే ఇచ్చారు, ప్రీవియస్ దాంట్లో మనకు పేరెంట్ కూడా ఉండేది. సో ఇక్కడ సన్ ఆఫ్ ఫాదర్ నేమ్ అన్న రాయండి, మదర్ నేమ్ అన్న రాయండి, ఫాదర్ నేమ్ రాయండి. ఓకేనా? ఫర్ ద అడ్మిషన్ టు ద కోర్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ది నీట్ ఎగ్జామినేషన్. ఓకేనా? నీట్ ఎగ్జామినేషన్ 2024 మంత్, సారీ ఇక్కడ వచ్చేసరికి మంత్, ఇక్కడ వచ్చేసరికి ఇయర్, ఇక్కడ మీరు మే అని మెన్షన్ చేసి అలా జూన్ మెన్షన్ చేసి 2024 అని మెన్షన్ చేసిన తర్వాత క్యాండిడేట్ హ్యాస్ రిసైడ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 4 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సరే ఇక్కడ కూడా ఏదో మిస్టేక్ ఉంది, ఇక్కడ మాత్రం నీట్ అని రాయండి. ఓకేనా? ఇక్కడ మాత్రం నీట్ అని రాయండి, ఇక్కడ నీట్ ఎగ్జామ్ డీటెయిల్స్ రాయండి. దీని తర్వాత 1st 2nd 3rd 4th పీరియడ్. ఓకేనా? విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ ఇది ప్రొవైడ్ చేసుకోగలగాలి. ఓకేనా? 9th 10th 11th 12th ఈ 4 yearsని మీరు ప్రొవైడ్ చేయగలగాలి. సో ఇది కూడా అంత క్లారిటీగా లేదు. ఈ జియో ఏదైతే ఉందో ఈ జియో కూడా క్లారిటీగా లేదు. సో సారీ, ఈ ప్రొఫార్మా కూడా క్లారిటీగా లేదు. ఈ జియో నెంబర్ 33 ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్రొఫార్మా ఏదైతే ఉందో ఈ అనెక్షర్ 2 ఏదైతే ఉందో దీన్ని మీరు అప్లోడ్ చేయాలి రెసిడెన్స్లో. సార్ మేము మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తున్నామా, మాకు MRO గారు ఇస్తా అన్నారు 4 years రెసిడెన్స్ సర్టిఫికేట్, అది వ్యాలిడ్ అవుతుందా? వ్యాలిడ్ అవ్వదు. ఇది మీకు
తీసుకోవాలి, ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. సో దీనికి ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారనేది మీ ఇష్టం, అంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అప్లికేషన్ అనేది మీ ఇష్టం. ఎక్కడ ఎవరికి క్లారిటీ అయితే లేదు. సో ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. కొంచెం లెంత్ అయి ఉండొచ్చు వీడియో, సో కంటెంట్ ఉంటేనే చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈవినింగ్ వరకు కట్ ఆఫ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.